Hi, welcome back to my channel, Spoken English or English Communication Skills by PSN Prasad. This channel is particularly dedicated for Telugu speaking people to strengthen their English language skills. మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి నేర్చుకుంటూ ఉన్నాం, రైట్? ఇప్పటికే వర్బ్, నౌన్, ప్రొనౌన్ వీటి గురించి చాలా డీటెయిల్డ్ గా నేర్చుకోవటం జరిగింది. So with this class, we are going to learn about another part of speech, that is adjectives. మనం వీటిని తెలుగులో విశేషణాలు అంటాం, యాడ్జెక్టివ్స్. మీరు ఆల్రెడీ ఇంతకు ముందు నేర్చుకుని ఉంటారు. విశేషణము అంటే ఏమిటి? ఒక వస్తువు లేదా వ్యక్తి యొక్క గుణగణాలను తెలియచేసేది అని చెప్పేసి. ద సేమ్ థింగ్ ఈజ్ అప్లికబుల్ ఈవెన్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ వెల్. ఓకే, సో these are adjectives or the describing words. So let us study in detail with the help of the slideshow. చూడండి, మనకి యాడ్జెక్టివ్స్ అంటే గుర్తొచ్చేది ద డిస్క్రైబింగ్ వర్డ్స్, అంటే వర్ణించే పదాలు, డిస్క్రైబ్ చేస్తాయి. ఎవరిని డిస్క్రైబ్ చేస్తాయి? అన్ యాడ్జెక్టివ్ ఈజ్ ఎ వర్డ్ దట్ describes a noun or pronoun. An adjective is a word that describes a noun or pronoun. ఒక నౌన్ గురించి లేదా ప్రొనౌన్ గురించి, అంటే ఒక సబ్జెక్ట్ సెంటెన్స్ లో ఉన్నటువంటి ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వాళ్ళని సబ్జెక్ట్ అంటామని ఇంతకుముందు నేర్చుకున్నాం. ఆ సబ్జెక్ట్ యొక్క గుణగణాలను తెలియచేస్తుంది అనమాట ఇది. ఓకే, సో జనరల్ గా మనకి నౌన్ కానీ ప్రొనౌన్ కానీ సబ్జెక్ట్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ ద రిచ్ మ్యాన్. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? హీ, ఏ ప్రొనౌన్, రైట్? లార్డ్ శ్రీరామ్ ఈజ్ ఎ పాపులర్ ఫిగర్, ఈజ్ ఎ పాపులర్ హిందూ గాడ్ ఇన్ ఇండియన్ సొసైటీ అన్నాను అనుకోండి. లార్డ్ శ్రీరామ్ ఈజ్ ద నౌన్ ఫార్మ్, రైట్? అక్కడ పాపులర్ అనేది ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని తెలియజేస్తూ ఉంది. సో ఈ రకంగా యాడ్జెక్టివ్స్ అనే దేనిని తెలియజేస్తాయంటే, ఇట్ ప్రొవైడ్స్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది నౌన్ ఆర్ ప్రొనౌన్ విచ్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఇన్ ద సెంటెన్స్. అంటే వాక్యంలో ఉన్నటువంటి యొక్క సబ్జెక్ట్ యొక్క గుణగణాలను తెలియజేస్తుంది. అంటే మనకి ఇంకా కొంత ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఓకే, సి ఫర్ ఎగ్జాంపుల్, మనం షీ ఈజ్ ఎ గర్ల్ అన్నాం అనుకోండి, దేర్ ఇస్ నథింగ్ మచ్. ఓకే, లేదు, ఇట్ ఈస్ ఎ బుక్ అంటే దట్స్ ఎ నార్మల్ సెంటెన్స్. అదే మనం ఇట్ ఈస్ ఎ బిగ్ బుక్ అని చెప్పేసి చెప్తే అది ఆ బుక్ యొక్క సైజుని తెలియజేస్తుంది. సో అట్లాగనమాట. సో దేర్ బిగ్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలతోటి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఈ యాడ్జెక్టివ్స్ గురించి. ఇక్కడ చూడండి, యూ కెన్ సీ అన్ యాపిల్. ఇక్కడ మీరు ఒక యాపిల్ మనం ఇక్కడ యాపిల్ చూడొచ్చు. ద రెడ్ యాపిల్ ఈజ్ జ్యూసీ అని ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ ఈ యాపిల్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఓకే, నౌన్. అది దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏమిటి? క్యారెక్టరిస్టిక్స్ అంటే గుణాలు. అంటే ఎలాంటి యాపిల్ అది? ద రెడ్ యాపిల్ అంటే ఈ రెడ్ అనేటటువంటిది యాపిల్ యొక్క కలర్ ని తెలియజేస్తుంది. సో ఇట్ ఈస్ అన్ యాడ్జెక్టివ్. అలాగే ద రెడ్ యాపిల్ ఈస్ జ్యూసీ, అది ఇంకా ఎలా ఉంటుంది? ఇట్స్ వెరీ జ్యూసీ, చాలా జ్యూసీగా ఉంటుంది, అంటే టేస్టీగా ఉంటుంది అని చెప్పేసి చెప్పటం అనమాట ఇక్కడ. సో ఈ రకంగా రెడ్ అనేది దాని కలర్ గురించి, అలాగే జ్యూసీ అనేది దాని యొక్క టేస్ట్ కున్నటువంటి ప్రత్యేకత గురించి తెలియచేస్తూ ఉన్నదనమాట. సో ఇక్కడ describes the color and the quality of the apple. Okay, so red and juicy are the adjectives that are used in this sentence. The red apple is juicy. Okay, అలాగే ఇంకొక ఉదాహరణ చూద్దాం. The tall giraffe eats
లీవ్స్. ఇక్కడ చూడండి, ద టాల్ జిరాఫ్. ఎలాంటి జిరాఫ్ ఇది? ద టాల్. సో ఇక్కడ చూడండి, యాడ్జెక్టివ్ ఏంటంటే టాల్. ఇట్ డిస్క్రైబ్స్ ది హైట్ ఆఫ్ ద జిరాఫ్. కాబట్టి యాడ్జెక్టివ్ ఇక్కడ టాల్. ఇది పొడవైన జిరాఫీ. ఇక్కడ చూడండి సెంటెన్స్, షీ హ్యాస్ బ్యూటిఫుల్ ఫేస్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, షీ హ్యాస్ ఏ బ్యూటిఫుల్ ఫేస్ అంటే అక్కడ ఫేస్ ని గురించి తెలియచేస్తుంది. ఆవిడకి ఎలాంటి ఫేస్ ఉంది? బ్యూటిఫుల్ ఫేస్. ఆ ఫేస్ యొక్క క్యారెక్టరిస్టిక్ ని, అపీరెన్స్ ని తెలియపరుస్తూ ఉంది. సో బ్యూటిఫుల్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్. ఇక్కడ చూడండి, యాడ్జెక్టివ్ ఈజ్ బ్యూటిఫుల్. ఇట్ డిస్క్రైబ్స్ ది అపీరెన్స్ ఆఫ్ ద ఫేస్. ఫేస్ అనేది ఎలా కనిపిస్తుంది అనేటటువంటి ఆ అపీరెన్స్ ని తెలియచేస్తూ ఉన్నది కాబట్టి, ఆ క్యారెక్టరిస్టిక్ ని తెలియచేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ అన్ యాడ్జెక్టివ్. అలాగే హీ లుక్స్ వెరీ హ్యాండ్సమ్. చూడండి, మనం కొంతమందిని హీ లుక్స్ వెరీ హ్యాండ్సమ్, షీఈ్ వెరీ బ్యూటిఫుల్ ఇలా చెప్తూ ఉంటాం. అవన్నీ కూడా హ్యాండ్సమ్, బ్యూటిఫుల్ అవి యాడ్జెక్టివ్స్ అనమాట. అంటే వాళ్ళు ఎలా కనిపిస్తున్నారు అనే దాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ అర్థమైంది, యాడ్జెక్టివ్ హ్యాండ్సమ్. ఇక్కడ కూడా ఇది, ఈ హ్యాండ్సమ్ అనే వర్డ్ ఇట్ ఈస్ డిస్క్రైబింగ్ ది అపీరెన్స్ ఆఫ్ ద పర్సన్. అతను ఎలా ఉన్నాడు అనేది తెలియజేస్తుంది అనమాట. రైట్. సో అలాగే ద స్కై ఈజ్ బ్లూ అండ్ క్లియర్. ఇక్కడ స్కై చూడొచ్చు. స్కై ఎలా ఉంది? వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద స్కై? ద స్కై ఈజ్ బ్లూ ఇన్ కలర్ అండ్ ఇట్స్ వెరీ క్లియర్. ఇక్కడ బ్లూ అనేదేమో కలర్ ని తెలియజేస్తుంది. క్లియర్ గా ఉంది అంటే మేఘాలు ఎక్కువగా లేకపోతే క్లియర్ గా ఉంది అంటాం స్కైని. సో ఈ రెండు కూడా దే ఆర్ డిస్క్రైబింగ్ ది అపీరెన్స్ ఆఫ్ ద స్కై. సో దే ఆర్ యాడ్జెక్టివ్స్. సో ఇక్కడ ద స్కై ఈజ్ ద సబ్జెక్ట్ లేదా నౌన్ అని కూడా అనుకోవచ్చు. రైట్. ఇలా మనం యాడ్జెక్టివ్స్ కనుక యాడ్ చేస్తే డెఫినెట్లీ ద సెంటెన్స్ లుక్స్ మోర్ లుక్రేటివ్. ఓకే. అలాగే ద ఏన్షియంట్ పిరమిడ్ స్టాండ్స్ టాల్ ఇన్ ద డెజర్ట్. ఏన్షియంట్ పిరమిడ్ ఎలాంటి పిరమిడ్? పిరమిడ్స్ గురించి మీకు చాలా మందికి ఐడియా ఉండి ఉంటుంది. ఇది ఇలాంటివి, వీటిని ఈ షేప్ లో ఉన్నటువంటి వాటిని పిరమిడ్స్ అంటారు. ద ఏన్షియంట్ పిరమిడ్ అంటే ఏంటి? పురాతనమైనటువంటి పిరమిడ్. ద ఏన్షియంట్ పిరమిడ్ స్టాండ్స్ టాల్ ఇన్ ద డెజర్ట్. ఇక్కడ ఏన్షియంట్ ఉంది, అలాగే టాల్. ఏన్షియంట్ అనేదేమో దాని యొక్క ఏజ్ ని తెలియజేస్తుంది, పురాతనమైన. ఇట్ ఇండికేట్స్ ద ఓల్డ్ ఏజ్. అలాగే ఈ టాల్ అనేటటువంటిది దాని యొక్క హైట్ ని తెలియజేస్తుంది. సో ఇవి రెండు కూడా ఏన్షియంట్ అండ్ టాల్, దే ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దిస్ పిరమిడ్. సో దే ఆర్ యాడ్జెక్టివ్స్. సో ఇలా మనం యాడ్జెక్టివ్స్ గురించి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ది స్పార్క్లింగ్ డైమండ్ నెక్లెస్ ఇస్ ఎక్స్పెన్సివ్. ఇక్కడ చూడండి, ఈ డైమండ్ గురించి 2 క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చాం. అదేంటి? ఒకటేమో ఇట్స్ స్పార్క్లింగ్ అంటే మెరుస్తూ ఉంది. ఇక్కడ చూడొచ్చు మనం, ఈ డైమండ్ ఇట్ ఈస్ స్పార్క్లింగ్ అనమాట. అంటే జిగేల్ అంటుంది అంటాం, చూస్తారా? అట్లా. సో స్పార్క్లింగ్ డిస్క్రైబ్స్ ద షైనింగ్ క్వాలిటీ ఆఫ్ ద డైమండ్. ఓకే. సో స్పార్క్లింగ్ అనేది ఒక యాడ్జెక్టివ్. రెండోది ఎక్స్పెన్సివ్, indicates the high cost of the necklace. Yes, of course, diamond is very expensive, right? Gold, diamonds are very expensive metals or expensive ornaments. అని చెప్తాం. ఎక్స్పెన్సివ్ అంటే అవి, ఎక్స్పెన్సివ్ అనేటటువంటి యాడ్జెక్టివ్ ఇట్ టాక్స్ అబౌట్ ది కాస్ట్ ఆఫ్ ద ఐటమ్. సో దట్ ఈస్ ఆల్సో యూజ్డ్ యాజ్ అన్ యాడ్జెక్టివ్ ఓవర్ హియర్. ఇంకా కొన్ని మనం డే టు డే లైఫ్ లో యూజ్ చేస్తూ ఉంటాం, ప్రతి ఒక్కరం వాడుతూ ఉంటాం. ఓకే. కాకపోతే ఒకవేళ సెంటెన్స్ ఫార్మేషన్ లేకపోయినా సరే మనం షార్ట్ ఫామ్ లో ప్రతిరోజు యూజ్ చేస్తూ ఉంటాం. అతను చాలా స్మార్ట్ అని, లేదా
ఆ అమ్మాయి చాలా ఇంటెలిజెంట్ గర్ల్ అని, రైట్? ఈ బిల్డింగ్ చాలా ఎత్తులో ఉందని, ఆ ట్రీ చాలా పెద్దదని, ఓకే, లేదా ఇది చాలా చిన్నదని, రైట్? ఇలా రకరకాలుగా మనం యాడ్జెక్టివ్స్ ని తెలియకుండానే వీఆర్ యూజింగ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. ఇక్కడ చూడండి, షీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. ఇక్కడ యాడ్జెక్టివ్ ఇంటెలిజెంట్. డిస్క్రిప్షన్, ఇంటెలిజెంట్ డిస్క్రైబ్స్ హర్ లెవెల్ ఆఫ్ థింకింగ్. అంటే ఆ అమ్మాయికి మంచి లెవెల్ ఆఫ్ థింకింగ్ ఉందని చెప్పడానికి మనం ఏం చెప్తాం? షీఈ్ వెరీ ఇంటెలిజెంట్ అని చెప్తారు, రైట్? అలాగే ఇంకొక ఎగ్జాంపుల్, ద టాల్ ట్రీ స్టాండ్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఫారెస్ట్. ఫారెస్ట్ మధ్యలో ఓ పెద్ద పొడవాటి చెట్టు ఉంది. సో ద టాల్ ట్రీ. సో ఇక్కడ ట్రీ అనేది సబ్జెక్ట్ అయితే దాన్ని డిస్క్రైబ్ చేస్తూ ఉన్నది, దాని యొక్క హైట్ ని డిస్క్రైబ్ చేస్తుంది టాల్ అనేది. సో ఇట్స్ అన్ యాడ్జెక్టివ్. ఓకే, అలాగే ఇట్స్ ఎ కోల్డ్ స్నోయి డే. అంటే ఆ డే ఎలా ఉన్నది అనేటటువంటి ఆ డే యొక్క క్యారెక్టరిస్టిక్స్ ని తెలియపరుస్తూ ఉంది. ఇట్స్ ఎ కోల్డ్, చల్లగా ఉంది, స్నో కూడా ఉంది, ఓకే, కొంత స్నో కూడా పడుతూ ఉంది అని చెప్పేసి ఇవి రెండు కూడా ఆ డే యొక్క లక్షణాలను లేదా క్యారెక్టరిస్టిక్స్ ను తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి దే ఆర్ కన్సిడర్డ్ టు బి యాడ్జెక్టివ్స్. అలాగే ఇట్స్ ఎ బిగ్ బిల్డింగ్. ఇక్కడ యాడ్జెక్టివ్ ఏంటి? బిగ్. ఆ బిగ్ అనేటటువంటిది ఆ బిల్డింగ్ యొక్క సైజ్ ని తెలియజేస్తుంది. సో ఇట్స్ అన్ యాడ్జెక్టివ్. సో లైక్ దిస్ ద యాడ్జెక్టివ్స్ ఆర్ ద డిస్క్రైబింగ్ వర్డ్స్. Okay, the adjectives are the describing words and they give additional information to the noun or pronoun, or in other words the subject. మనకి సెంటెన్స్ లో ఉన్నటువంటి నౌన్ ప్రొనౌన్స్ లేదా వాటిని సబ్జెక్ట్స్ గా కూడా అనుకోవచ్చు. వాటి గురించి, వాటిని ఈ యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి, సైజ్ కావచ్చు, కలర్ కావచ్చు, రైట్, అపీరెన్స్ కావచ్చు, ఇంకేదైనా సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ ని తెలియపరిచేటటువంటి వర్డ్స్ ని మనం యాడ్జెక్టివ్స్ అని చెప్పేసి అంటారు అనమాట. మనం ఇలా ఒక్కోసారి హీఈస్ ఎ కైండ్ మ్యాన్ అంటాం, ఓకే, లేదా కింగ్ రావణ వాజ్ నోటోరియస్ అని చెప్తాం, అంటే క్రూయల్ అనే అర్థంలో. సో ఇట్లా వాళ్ళ క్యారెక్టరిస్టిక్ ని తెలియజేస్తుంది అనమాట, వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ లక్షణాలను తెలియపరుస్తూ ఉంటుంది. సో ఇట్లా రెడ్, జ్యూసీ, అలాగే టాల్, ఓకే, అండ్ దెన్ బ్యూటిఫుల్, దెన్ వీ హ్యావ్ లెర్న్డ్ హ్యాండ్సమ్, రైట్, అండ్ బ్లూ అండ్ క్లియర్, ఓకే, అలాగే మనం ఇంకా నేర్చుకున్నది టాల్, ఏన్షియంట్, రైట్, అండ్ స్పార్క్లింగ్, ఎక్స్పెన్సివ్, షైనింగ్, and then intelligent, tall ఆల్రెడీ నేర్చుకున్నాం, స్నోయి, కోల్డ్, బిగ్. సో ఇట్లా ఇవన్నీ కూడా ఆ యొక్క వస్తువుల యొక్క లేదా ఆబ్జెక్ట్స్ లేదా పర్సన్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ని తెలియజేస్తుంది. వాటిని మనం యాడ్జెక్టివ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ద తాజ్ మహల్. తాజ్ మహల్ ఇస్ ఎ బ్యూటిఫుల్ మాన్యుమెంట్ అంటే అక్కడ బ్యూటిఫుల్ అనేటటువంటిది ఆ యొక్క తాజ్ మహల్ కన్స్ట్రక్షన్ యొక్క క్యారెక్టరిస్టిక్ ని తెలియపరుస్తుంది, రైట్? సో హీ సో జనరస్. అతను చాలా జనరస్, అంటే కైండ్ హార్టెడ్ పర్సన్, జనరస్ అంటారు. హీఈస్ వెరీ జనరస్, హీ డొనేటెడ్ ఎ లాట్ టు ద నీడీ పీపుల్ అని చెప్తాం. అవసరం ఉన్న వాళ్ళకి చాలా డొనేట్ చేస్తూ ఉంటాడు. సో హీఈస్ వెరీ కైండ్ హార్టెడ్ ఆర్ బెనెవలెంట్ ఆర్ జనరస్ పర్సన్ అని చెప్పేసి ఇలా చెప్తూ ఉంటాం. సో ఇంకా మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోదలుచుకోకపోతే, సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే దయచేసి యూ మే ప్రొసీడ్. ఇన్ కేస్ ఇఫ్ యూ లైక్ ఇట్, ఇఫ్ యూ లైక్ మై ఛానల్, రైట్, యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు సబ్స్క్రైబ్ టు ఇట్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఆటోమేటిక్ గా నేను చేసేటటువంటి నెక్స్ట్ వీడియోస్ యూ విల్ గెట్ ఇట్ డైరెక్ట్లీ, రైట్, వితౌట్ సర్చింగ్ ఎవ్రీ టైమ్. అలాగే ఇన్ కేస్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, కైండ్లీ డోంట్ ఫర్గెట్ టు షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా
ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు సమ్ మోర్ పీపుల్. ఇది వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి సో కైండ్లీ కీప్ షేరింగ్ టు యువర్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అండ్ అదర్ నీడీ పీపుల్. Thank you. And we will discuss about the types of adjectives or the degrees of comparison, another important topic in my next video. Thank you and have a great day. See you.